బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుల్వామా ఉగ్ర దాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఈ తెల్లవారుజామున 3:30కి పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద స్థావరాలపై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. నియంత్రణ రేఖ దాటి వెళ్లిన 12 మిరేజ్ యుద్ధ విమానాలతో బాంబు దాడి చేసింది. దాదాపు 1000 కిలోల బాంబుల్ని టెర్రరిస్టు మూకలపై జారవిడిచింది. పుల్వామా ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్ల ప్రాణాలు బలి తీసుకున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థే లక్ష్యంగా బాంబు దాడులు జరిగినట్టు సమాచారం. భారత వైమానిక దాడుల్లో నియంత్రణ రేఖ అవతల ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నీ నేలమట్టమయ్యాయి. చిమ్మ చీకటి వేళ భారత్ ఊహించని విధంగా బాంబు దాడులు చేయడంతో పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సంవత్సరాలుగా పాగా వేసిన ముష్కర మూకలు తట్టుకోలేకపోయాయి. రక్తం రుచి మరిగిన టెర్రరిస్టులు బాంబు దాడి నుంచి తప్పించుకోలేకపోయారు. ముఖ్యంగా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన స్థావరాలు మొత్తం ధ్వంసమైనట్టుగా సమాచారం. పుల్వామా ఉగ్రదాడి జరిగిన తర్వాత సరిగ్గా 12 రోజులకు భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. పీఓకేలో పాక్ ఆక్రమిత భూభాగంలోకి వెళ్లి మరీ లేజర్ గ్రెనేడ్ బాంబులతో భీకర దాడులు చేసింది. ఇక ఈ సర్జికల్ స్ట్రైక్స్కి సంబంధించిన మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శిరీష్ అందిస్తారు. శిరీష్, చెప్పండి, ఈ దాడులు ముందుగా 1-2 రోజుల క్రితం ప్లాన్ చేసుకున్నటువంటి జరిగినవా? ఇంకా దాడులు ఏమైనా జరుగుతున్నాయా? ప్రస్తుతానికి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చినట్టుగా భావించాలా? రాజు, ప్రస్తుతానికి ప్రధాని నివాసంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనేది ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ ఎయిర్ స్ట్రైక్ గురించి సమావేశంలో చర్చిస్తున్నారు. సాధారణంగా దేశంలో ఏదైనా రక్షణ సంబంధం, దేశ భద్రతకు సంబంధించిన సమస్య అనేది కానీ ఉత్పన్నమైనప్పుడు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనేది జరుగుతుంది. ప్రధాని నివాసంలో జరుగుతున్న భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, డిఫెన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్, ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, ఇంటెలిజెన్స్ చీఫ్ తో పాటుగా ఎయిర్ ఆర్మీ, అదేవిధంగా నేవీ చీఫ్ ముగ్గురు కూడా సమావేశానికి హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎయిర్ స్ట్రైక్స్ గురించి కూడా అజిత్ దోవల్ వీళ్ళందరికీ కూడా బ్రీఫ్ చేయనున్నారు. దాని తర్వాత ఒక ప్రకటన అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యేందుకు ఆస్కారం అనేది కూడా ఉండింది. అసలు ఈ ఎయిర్ స్ట్రైక్ అనేది ఎప్పుడు ప్రారంభమైంది, ఎంతమంది పాల్గొన్నారు, ఎన్ని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు, ఎంత మొత్తంలో బాంబులను జారవేయడం జరిగింది, ఎన్ని ఫైటర్స్ ఇందులో పాల్గొన్నాయి అనే దాని గురించి కూడా అధికారికంగా సమాచారం అనేది కూడా అందిస్తారు. దాంతో పాటుగా ఒక ప్రకటన అనేది కూడా కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వస్తుంది. రాజు, అలాగే ఈ సమావేశం సుమారుగా ఈ త్రివిధ దళాధిపతులతో జరుగుతున్నటువంటి సమావేశం ఎంతసేపు జరిగేటువంటి అవకాశం ఉంది? బహుశా ఇవాళ తెల్లవారుజామున జరిగినటువంటి దాడుల గురించి, అలాగే భవిష్యత్తులో వాళ్ళు ఏమైనా దాడులు చేస్తారా, ఆ వివరాలు మనకి సుమారుగా ఎన్ని గంటలకి వాళ్ళు మీడియా ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది? ఒక ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉందా? దాదాపు 11 గంటల తర్వాత దీనికి సంబంధించిన అఫీషియల్ స్టేట్మెంట్ అనేది ఒకటి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశం అనేది కూడా కొద్దిసేపటి క్రితమే ప్రధాని నివాసంలో ప్రారంభమైంది. ఈ ముఖ్యంగా ఈ ఎయిర్ స్ట్రైక్స్ దాడి, దాని తర్వాత పరిణామాలు, వీటన్నిటిని కూడా చర్చిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. మరొక వైపు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి ఖురేషీ అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఈ దాడుల తర్వాత అనుసరించాల్సిన వ్యూహం పైన కూడా పాకిస్తాన్ పాకిస్తాన్ మంత్రిత్వ శాఖ కూడా సమావేశం అవుతోంది. అంటే ఈ దాడిని ఏ విధంగా విశ్లేషించాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, భారతదేశం మాత్రం ఖచ్చితమైన లక్ష్యాలను ఆధారంగా చేసుకుని, టెర్రరిస్ట్ గ్రూపులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులన్నింటి కూడా నిర్వహించామని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం కూడా చెప్తోంది. దానికి సంబంధించిన ఆధారాలను కూడా కొద్దిసేపట్లో విడుదల చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకోవాలనే ఉద్దేశంలో ఆత్మరక్షణలో కూడా పాకిస్తాన్ పడిపోవడం కూడా జరిగింది. ఉదయం పాకిస్తాన్ కు సంబంధించిన ఆర్మీ అధికారులు ట్వీట్ చేస్తూ భారత వైమానిక దళానికి సంబంధించిన ఒక యుద్ధ విమానం తమ భూభాగంలోకి నిబంధనలను ఉల్లంఘించి ప్రవేశించి బాంబు దాడులు జరిపింది. అయితే బాంబు దాడుల్లో ఎటువంటి ప్రాణ నష్టం అనేది కూడా జరగలేదు, తాము దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టామని చెప్పి
చెప్పుకున్న పరిస్థితి. కానీ భారతదేశం వైపు నుంచి కూడా ఈ ఎయిర్ స్ట్రైక్స్ అనేది 3 విడతలుగా 21 నిమిషాల కాల వ్యవధిలో 3 స్ట్రైక్స్ అనేది కూడా నిర్వహించారు. ముఖ్యంగా 3 ప్రాంతాల్లో ఈ దాడులన్నింటి కూడా జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ 3 ప్రాంతాల్లో కూడా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ, లష్కర్ ఎ తోయిబా, అదేవిధంగా హిజ్బుల్ ముజాహిద్దీన్ దీనికి సంబంధించిన గ్రూపులకు సంబంధించిన కంట్రోల్ రూమ్లను, వాటి స్థావరాలను, ట్రైనింగ్ క్యాంపులను వీటన్నిటిని కూడా ధ్వంసం చేసినట్లుగా కూడా సమాచారం. 200 నుంచి 300 మంది వరకు ఉగ్రవాదులు ఇందులో చనిపోయారని చెప్పేసి కూడా భారత నిఘా వర్గాలు కూడా చెప్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఈ దాడులను సమీక్షించేందుకు ప్రస్తుతం సమావేశం అనేది కూడా జరుగుతుంది. ఇంటర్నేషనల్ బార్డర్ వెంబడి ఏదైతే వైమానిక స్థావరాలన్నిటి ఉన్నాయో ఆ వైమానిక స్థావరాలన్నింటిలో కూడా హై అలర్ట్ అనేది కూడా జారీ చేయడం కూడా జరిగింది. మరొక వైపు ఆర్మీకి కూడా హై అలర్ట్ కూడా ఇచ్చారు. పాకిస్తాన్ వైపు నుంచి ప్రతీకారంగా కవింపు దాడులంటే కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశంలో టెర్రరిస్ట్ గ్రూపులు విధ్వంసాలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి అంతర్గత నిఘా వ్యవస్థను కూడా బలోపేతం చేసేందుకు కూడా చర్యలు చేపట్టాల్సిందిగా కూడా ప్రస్తుతం ఆదేశాలు కూడా రావడం జరిగింది. రాజు, అలాగే శిరీష్, మన వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి, ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి దాదాపుగా 100ల సంఖ్యలో ఉగ్రవాదులు చనిపోయి ఉండొచ్చు అనేది ఇప్పుడు అనధికారిక సమాచారం. మరి మరొక వైపు వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి కనీసం అసలు ప్రాణ నష్టం అనేది అసలు పూర్తిగా జరగలేదనేది వాళ్ళు చెప్తున్నటువంటిది. అలాగే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కూడా దాడులు చేశారని చెప్తున్నారు. కాబట్టి ఉగ్రవాదులతో పాటు సామాన్య ప్రజలు ఎవరికైనా హాని జరపెట్టడం అలాంటిది ఏమైనా జరిగిందా? వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం ఏమైనా జరిగిందా? ప్రస్తుతం మనకున్నటువంటి లేదు. మొత్తం మీద కూడా 12 రోజులకు సంబంధించి దీనికి సంబంధించి పలు దఫాలుగా సీక్రెట్ మీటింగ్స్ అన్నిటి కూడా జరిగాయి. రక్షణ శాఖ మంత్రిత్వ ఆధ్వర్యంలో ఈ సమావేశాలన్నిటి కూడా జరిగాయి. అందులో ఒక బ్లూ ప్రింట్ అనేది కూడా తయారు చేసుకున్న తర్వాత ఆ బ్లూ ప్రింట్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ ఖచ్చితమైన లక్ష్యాలను టార్గెట్ గా చేసుకుని దాడులన్నింటి కూడా నిర్వహించారు. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న మిరాగ్ 2000 యుద్ధ విమానాలు లేజర్ గైడెడ్ బాంబులతోటి ఆ స్థావరాలను ఖచ్చితమైన లక్ష్యంగా చేసుకుని దాడులు చేశాయి. కాబట్టి ఆ దాడుల్లో తీవ్రవాద గ్రూపులో చనిపోయి ఆ దాడులు చేసిన తర్వాత ఆ అనేక కదలికలన్నిటి కూడా అక్కడి నుంచి కూడా కనిపించినట్లుగా కూడా సమాచారం కూడా అందుతోంది. అయితే ప్రాణ నష్టం అనేది కూడా జరగలేదు తమ వైపు నుంచి అనే పాకిస్తాన్ స్వయంగానే ప్రకటించుకుంది. కాబట్టి ఇక అంతర్జాతీయ పరంగా కూడా ఎటువంటి సానుభూతి పొందడానికి పాకిస్తాన్ కు అవకాశం అనేది ఉండే అవకాశాలు కూడా లేవు. రాజు, అలాగే ఈ విమాన దాడులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర దాడులు కావచ్చు, ఇవాళ ఇంకా ఈ దాడులు కొనసాగేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ప్రధాని మోడీ కొద్ది రోజుల కిందటే మనం చూసాం, ఖచ్చితంగా దీనికి ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి చాలా స్పష్టంగా ఆయన చెప్పారు. దానికి పాకిస్తాన్ వైపు నుంచి కూడా ప్రధానమంత్రి కార్యాలయం వాళ్ళు కూడా చెప్పడం జరిగింది, మేము శాంతిని కోరుకుంటాం, యుద్ధాన్ని కోరుకోవడం లేదు. ఒకవేళ యుద్ధం వాళ్ళు మొదలు పెడితే కనుక పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఒకటే ఆలోచిస్తోంది, పాకిస్తాన్ వైపు నుంచి ప్రతీకార దాడులు జరిగితే కనుక వాటిని తిప్పికొట్టేందుకు మరిన్ని దాడులు జరపాలి తప్ప కొన్ని రోజులు స్తబ్దుగా ఉండాలని చెప్పేసి కూడా వ్యూహాత్మక మౌనాన్ని పాటించాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించుకుంది. అంతర్జాతీయ సమాజం నుంచి వచ్చే రెస్పాన్స్ ఆధారంగా తదుపరి చర్యలన్నీ కూడా ఉండే అవకాశం ఉంది. ఏదైతే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు చేస్తున్న కార్యకలాపాలు ఉన్నాయో వాటిని ప్రపంచం మొత్తం కూడా ముక్తఖండంతో ఖండించిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఐక్యరాజ్య సమితి వేదికగా అదేవిధంగా నిన్ననే యూరోపియన్ యూనియన్ సంబంధించి ప్రతినిధులు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ దాడుల విషయంలో పాకిస్తాన్కి ఎటువంటి సానుభూతి కూడా లభించే అవకాశం లేదు. దాడులను ప్రపంచ దేశాలన్నీ కూడా సమర్థించే అవకాశం కూడా కనపడుతోంది. అయితే పాకిస్తాన్ వైపు నుంచి ప్రతీకార దాడులకి తప్పే అవకాశం లేదు. కాబట్టి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ను, ఇండియన్ ఆర్మీని కూడా హై అలర్ట్ గా ఉంచారు. వాళ్ళు కనుక దాడి చేస్తే ఆ దాడులను తిరిగి తిప్పికొట్టేందుకు మరిన్ని దాడులన్నింటి కూడా జరపాలి. పాకిస్తాన్ యుద్ధ విమానాలు కనుక భారత భూభాగంలోకి వచ్చి లేదా పాకిస్తాన్ సైనికులు కనుక భారత భూభాగంలోకి వచ్చి దాడులు జరిపితే తప్ప స్పందించకూడదు. కొన్ని రోజులు మౌనం పాటించిన తర్వాత మరికొన్ని తీవ్రవాద క్యాంపులను లక్ష్యంగా చేసుకొని మరోసారి దాడులు చేయాలని చెప్పేసి కూడా భారత ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ జరుగుతుంది కాబట్టి ఆ కేబినెట్ కమిటీ తర్వాత ఒక నిర్ణయం అనేది కూడా వెలువడే అవకాశం ఉంది. రాజు, అలాగే క్షిపణులు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, బలాబలాలు మనతో పోల్చుకుంటే కనుక పాకిస్తాన్కి మనకున్నన్ని శస్త్రాలు వాళ్ళ దగ్గర ఉండకపోవచ్చు. కానీ ప్రతిదాడి వాళ్ళు చేసేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే ఇవాళ జరిగినటువంటి ఆల్రెడీ మన మీద దాడి చేశారు, 40 మంది సైనికులు చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ మనం ఇవాళ భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్ చేసింది. వాళ్ళు మన మీద ప్రతిదాడి చేయడానికి కొంత సమయం తీసుకునేటువంటి అటాక్ చేసేటువంటి అవకాశం ఉందా? వాళ్ళ నుంచి ఏ విధమైనటువంటి రియాక్షన్ ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది?
ప్రస్తుతానికైతే అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ ఒక ఎమర్జెన్సీ మీటింగ్ ను ఇస్లామాబాద్ లో పిలవడం కూడా జరిగింది. పాకిస్తాన్ ఈ భారతదేశం ఏదైతే క్లెయిమ్ చేస్తుందో వీటిని గురించి ఈ ఎమర్జెన్సీ మీటింగ్ లో సమావేశం కూడా అవుతున్నారు. మీటింగ్ అనేది దేశవ్యాప్తంగా ఉన్న సెక్యూరిటీ సిచ్యువేషన్ గురించి మీటింగ్ లో డిస్కషన్ చేస్తారని చెప్పేసి కూడా పాకిస్తాన్ రేడియో నుంచి ఒక సమాచారం కూడా అందుతోంది. అయితే దీన్ని ఏ విధంగా దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనే దాని గురించి తప్పకుండా ఈ సమావేశంలో డిస్కషన్ అనేది కూడా చేస్తారు. అయితే ఏ రూపంలో ఆ దాడులు ఏంటివి ఎదురైనా కూడా తిప్పికొట్టేందుకు భారతదేశం కూడా అంతే స్థాయిలో సిద్ధంగా ఉంది. ఇప్పటికే వైమానిక దళ స్థావరాలన్నిటికీ కూడా ఒక క్లియర్ మెసేజ్ ను కూడా పంపడం జరిగింది. ఏ క్షణంలోనైనా ఎటువంటి దాడులైనా జరిగే అవకాశం ఉంది కాబట్టి అన్ని రకాలుగా మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పేసి కూడా సమాచారం ఢిల్లీ నుంచి కూడా అందింది. కాబట్టి అన్ని ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ అనేటివి కూడా యాక్టివ్ అయిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ చీఫ్లందరూ, ఎయిర్ ఫోర్స్ ఇన్ఛార్జీలందరూ కూడా సిచ్యువేషన్ కూడా సమీక్షిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ఇప్పటికే ఫైటర్స్ అన్నింటినీ కూడా రెడీ చేసిన పరిస్థితి అనేది కూడా కనపడుతుంది. మరొక వైపు ఇజ్రాయెల్ కూడా 2 రోజుల క్రితమే ఒక అన్కండిషనల్ సపోర్ట్ ను కూడా ప్రకటించడం జరిగింది. పాకిస్తాన్ గానీ ముఖ్యంగా తీవ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారతదేశానికి ఎటువంటి సహాయం, ఆ సైనిక సహాయం కానీ, ఇటు ఎక్విప్మెంట్ కానీ, వెపనరీ కానీ ఏది కావాలన్నా కూడా ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము, అన్కండిషనల్ గా వాటిని మేము పంపిస్తామని చెప్పేసి కూడా చెప్పింది. ప్రపంచంలో వెపనరీ విషయంలో అమెరికా, చైనా, రష్యాల తర్వాత లేదా వాటితోటి సమానంగా అంతే స్థాయిలో శక్తివంతమైన వెపనరీ అనేది ఇజ్రాయెల్ దగ్గర ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ వెపనరీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాబట్టి నిఘా వ్యవస్థల బలోపేతానికి సహకరించే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం కూడా ఇండియాకు దీని విషయంలో ఇబ్బందులు లేవు. అవసరమైతే వాటన్నింటినీ కూడా ఆపరేట్ చేసేందుకు, తెప్పించుకునేందుకు కూడా ఏర్పాట్లంటివి కూడా జరుగుతున్నాయి. కానీ పాకిస్తాన్ ఈ విషయంలో ఇంతకు మించి ఒక కండెమ్నబుల్ స్టేట్మెంట్ తప్ప ఏం చేసే అవకాశం కూడా లేదు. కానీ సరిహద్దు రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడుస్తూ కాల్పులు జరిపే అవకాశం కూడా ఉంది. ఎయిర్ స్ట్రైక్స్ అనేవి నిర్వహించే సాహసాన్ని పాకిస్తాన్ చేయకపోవచ్చు. చేసినామని చెప్పేసి కొన్ని సాక్ష్యాలను చూపించుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు. కాబట్టి ఏ సిచ్యువేషన్ ఎదురైనప్పటికీ కూడా అన్ని విధాలుగా ఇండియన్ ఆర్మీని కూడా సిద్ధపరుస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది రాజు. అలాగే ఈ సర్జికల్ స్ట్రైక్స్ గురించి దాదాపు ఇప్పుడు ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా సామాన్యుల నుంచి అందరూ కూడా చర్చించుకునేటువంటి పరిస్థితి. వివిధ విపక్షాలు కానీ లేకపోతే ప్రతిపక్షం కాంగ్రెస్ కానీ దీని గురించి నేతలు ఎవరైనా రియాక్ట్ అయ్యారా? రాహుల్ గాంధీ దీనికి సంబంధించి ట్వీట్ చేయడం జరిగింది. అరవింద్ కేజ్రీవాల్, ఉమర్ అబ్దుల్లా, ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా దీన్ని వెల్కమ్ చేస్తూ స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి అనేది కూడా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన ధైర్య సాహసాలను కొనియాడుతూ వాళ్ళందరూ కూడా ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. కాబట్టి ఈ విషయంలో ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా లేవు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం పాకిస్తాన్, చైనాకు సంబంధించిన విదేశాంగ మంత్రులు సమావేశమైనట్లుగా కూడా తెలుస్తోంది. వీళ్ళు పుల్వామా దాడి ఘటన, దాని తర్వాత పరిణామాలు, అదేవిధంగా ఈ రోజు ఇండియన్ ప్రభుత్వం జరిపిన ఎయిర్ స్ట్రైక్స్, ఈ విషయాలను గురించి వాళ్ళు డిస్కషన్ చేస్తున్నట్లుగా కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది రాజు. సమాజం అంటే ముఖ్యంగా విదేశీయులు, అమెరికా కావచ్చు, ఇతర దేశాలు ఇప్పటికే మనకు అమెరికా కాస్త మద్దతుగానే మాట్లాడింది. మనం గతంలో చూసాం. పాకిస్తాన్కి కొంత ఆర్థిక సహాయాన్ని కూడా వాళ్ళు వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి. అంతర్జాతీయ సమాజం ఈ దాడుల పట్ల ఏ విధంగా స్పందిస్తుంది ఇప్పటివరకు? అంటే ట్వీట్స్ కావచ్చు, లేకపోతే స్టేట్మెంట్స్ కావచ్చు. భారత ప్రభుత్వం జరిపిన దాడులన్నిటివి పాకిస్తాన్ పౌరుల పైన కానీ, పాకిస్తాన్ ప్రభుత్వం పైన కానీ, పాకిస్తాన్ సార్వభౌమాధికారం పైన కానీ జరిపిన దాడులు కావు. కేవలం సరిహద్దు రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్న ఉగ్రవాద స్థావరాలు, బంకర్లు, కంట్రోల్ రూమ్లను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడులు. కాబట్టి దీన్ని అంతర్జాతీయ సమాజం ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకించే పరిస్థితి లేదు. కేవలం ఒక చైనా మాత్రమే కండెమ్నబుల్ గా స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. చైనా వైపు నుంచి కూడా కొంత కవ్వింపు చర్యలేంటి కూడా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా నిఘా వర్గాలకు కూడా సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికే ఐక్యరాజ్య సమితి కానీ, యూరోపియన్ యూనియన్ కానీ, రష్యా కానీ, అమెరికా కానీ ఇట్లాంటి దేశాలన్నీ కూడా తీవ్రవాదుల దాడులు జరిపినప్పుడు ఆ దాడులను ఎదుర్కొనే హక్కు, అదేవిధంగా దాడులకు ప్రతీకారం తీర్చుకునే హక్కు అనేది కూడా ప్రతి దేశానికి ఉంటుంది. ఆత్మరక్షణ అనేది ఐక్యరాజ్య సమితి చాప్టర్లోనే ఉంది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ నియమ నిబంధనలకు, సూత్రాలకు విరుద్ధంగా భారతదేశం ఈ దాడులు జరపలేదు. కాబట్టి వ్యతిరేకత అనేది వ్యక్తమయ్యే అవకాశం లేదు. కాకపోతే సంయమనం పాటించాల్సిందిగా మాత్రమే అంతర్జాతీయ సమాజం కోరే అవకాశం కూడా కనపడుతోంది రాజు. థ్యాంక్ యూ శిరీష్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని సంప్రదిస్తాం. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. పుల్వామాలో జరిగినటువంటి దాడికి భారత వైమానిక దళం ఇవాళ తెల్లవారుజామున
ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో కొన్ని వైమానిక దాడులు 3 దఫాలుగా చేసింది. ఈ దాడుల్లో కొంతమంది ఉగ్రవాదులు కూడా మరణించినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ చూద్దాం ఒక షార్ట్ బ్రేక్ తర్వాత. స్టే విత్ us.